హాయ్ అండి, అందరికి నమస్కారం. ముందుగా మీతో ఉన్నది మీ సుమ. ఎట్లున్నారో అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మరి ఆదివారం వచ్చేసింది, అందరూ మంచిగా బిజీగా హ్యాపీగా బయటకు వెళ్ళడము, ఇంకేంటో వగేరే వగేరే ఎక్సెట్రా ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి అనుకుంటా. మంచిగా తినండి, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సో నేను చెప్పేది ఏంటంటే, తెలుసు కదా, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎవరి కోసమో ఆలోచించి, ఎవరి కోసమో బాధపడి, మనను పాడు చేసిన వాళ్ళ గురించి, మనను బాధ పెట్టిన వాళ్ళ గురించి ఆలోచించి మనం బాధపడే కంటే బాధపడకపోవడమే బెటర్. అంతేనా? మనల్ని వద్దనుకున్న వాళ్ళ గురించి మనకు అనవసరము. పోయేటోళ్ళని ఓనియండి, ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు. అది మీ చేతిలో నా చేతిలో ఏం లేదండి. జరిగేది ఎట్లయినా జరుగుతూనే ఉంటది, దాన్ని మనం ఆపలేము. అందుకే గట్టిడిస పెట్టేసేయాలంతే. ఇక ఇంకో ముచ్చటకు వస్తే, నిన్న జరిగింది మనకు తెలియదు, రేపటి గురించి మనకు తెలియదు. ఈ రోజు ఏదైతే ఉందో గదే మన చేతులు ఉంటుంది, గది మాత్రం గుర్తుపెట్టుకోరు. ఓకే, ఉన్నన్ని రోజులు ఎంత హ్యాపీగా ఉన్నాం, ఎంతమందిని హ్యాపీగా ఉంచినాం, మనం ఎంత హ్యాపీగా ఉన్నాం అన్నదే ఇంపార్టెంట్. కాకపోతే చిన్న లాజికల్ ఏంటంటే, ఉన్నన్ని రోజులు వాళ్ళకు వీళ్ళకు నచ్చినట్టు కాకుండా మీకు నచ్చినట్టు బతికేటట్టుగా చూసుకోండి. ఓకే, ఎందుకంటే మనిషి పుట్టుక ఒకటేసారి వస్తుంది. పూర్వజన్మ సంబంధం అయినా, పూర్వజన్మ పుట్టినా కానీ మనిషి పుట్టుక వచ్చేదంటే ఇప్పుడు ఉండదు. ఉండడానికి ప్రజెంట్ మొత్తానికి రాసుకొని ఎప్పటికి ఉంటామని రాలేమండో ఈ భూమి మీదకి. అట్లా అని చెప్పేసి ఉండేది కొన్ని రోజులకే వచ్చినాం కాబట్టి, ఈ ఉన్నన్ని రోజులైనా మీకు నచ్చినట్టు ఉండి ఏడవండి. ఓకే, మీకు నచ్చినట్టు మీరు బతకడంలో ఉన్న సంతృప్తి కొన్ని వేలు ఇచ్చినా, కొన్ని కోట్లు ఇచ్చినా, కొన్ని లక్షలు ఇచ్చినా రాదు. ఓకే, కాబట్టి మీకు నచ్చినట్టు మీరు ఉండాలని కోరుకుంటున్నా, మీకు నచ్చినట్టు మీకు జరగాలని కోరుకుంటున్నా. అండ్ మీతో ఉన్నది మిస్ సుమ. ఓకే, థ్యాంక్ యూ. మరి మన సాయిరం కనిపిస్తలేడని నేను ఫీల్ అవుతున్నా. ఓకే, గిట్లా ఇప్పుడైతే కనిపిస్తుండు. ఎందుకు మొన్న మీద హట్ అయిండే మీ మధ్య. అయ్యో రామ. ఓకే, వెల్కమ్ టు రామకృష్ణ టారో. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, సరే చూసేద్దాం. మరి ఈరోజు మన కంటెంట్ ఏంటంటే, మన ముచ్చట ఏంటంటే చూసుకుందాం ఇంకా. ఓకే, మీరు ఈరోజు మీ పర్సన్ గురించి ఏం చించుతున్నారు? మీరు ఈరోజు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్రజెంట్ మీ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అంటే, నేను చెప్పేది మంచిగా అర్థం చేసుకోండి. మీరు ఈరోజు ప్రజెంట్, నేను చెప్పేది ఈ రోజు గురించే చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి. మీరు ఈరోజు ప్రజెంట్ మీ పర్సన్ గురించి, మీ లవరు, గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఇంకా ఎక్సెట్రా మీకు చూసే వాళ్ళు ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే ఆడవాళ్ళకి, గర్ల్ అయితే మెన్ అయితే గర్ల్, అందరికీ కూడా. ఓకే, ఈ రోజు ప్రజెంట్ ఈ వీడియో చూసే వాళ్ళకు ఈ వీడియో మీ కళ్ళ మీదకి వచ్చిందంటే అది మీకోసం అని అర్థం. ఓకే, ఈరోజు మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూసేద్దాం. లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం, లేగొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి రామకృష్ణ టారోని ఆదరిస్తున్నందుకు. నేను ఒక విషయంలో హట్ అవుతున్నా. దేనికక్క అని మీరు అడిగితే నేను చెప్పలేను, ఇక హట్ అయినా. ఎందుకంటే ఇలా ఆ విషయమే చెప్పలేదు నేను. ఓకే, కానీ ఇప్పుడు చెప్తా, తప్పదు. మన వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా మన వీడియోని మీరు ఏమంటారు, నన్ను మీరు ఖచ్చితంగా ఆదరిస్తే ఖచ్చితంగా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వ్యూయర్స్ చూస్తున్నారు, వేలల్లో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్ మాకు వెయ్యేళ్ళు కూడా బలం. ఒక మంచి కామెంట్ కొత్త కాన్సెప్ట్లను మీ ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. మంచి పనికి సహాయం చేయండి. ఓకే,
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఏంజల్స్. థ్యాంక్ యూ డివైన్ గాడ్. మంచి మెసేజ్ ఇచ్చేసేయండి. ఇలా పర్సన్ ఇలా గురించి ఏం చెప్తుర్రు ప్రజెంట్? ఆ దూరం ఉన్న వాళ్ళైనా సరే, దగ్గర ఉన్న అయినా సరే ఏం చెప్తున్నారు? కార్డు కనిపిస్తున్నాయి. ఓకే, కార్డు కనిపిస్తే ఓకే, కనిపించకపోతున్నాయి పర్సన్. ఈ మధ్యన ఒకడితే రెండు వస్తున్నాయి. ఇదేందో మరి విచిత్రం, వింత విచిత్రం. ఒక కార్డు తీద్దామంటే రెండు కార్డులు వస్తున్నాయి. ఓకే 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 ఓకే. ప్రజెంట్ ఎట్లున్నాయి మీ పర్సన్ ఆలోచనలు? ఎట్లున్నాయి? ఓకే, చూద్దాం. మంచిగా ఉన్నారా మరి? ఎట్లున్నారు? ఓకే అండి, చూసేద్దాం. ఈ వీడియో మీ కళ్ళ ముందటికి వచ్చేసరికంటే మీ పర్సన్ ఆలోచనలు ఎట్లున్నాయి, వేరియేషన్స్ ఎట్లున్నాయి, ఫీలింగ్స్ ఎట్లున్నాయి. కాకపోతే నేను ఒకటి చెప్పదలుచుకున్నా. వచ్చిన కార్డ్ని మనం తీయలేం కాబట్టి ఇక్కడ చూడండి, జడ్జిమెంట్ కార్డు వచ్చింది, ఫుల్ కార్డ్. నేను తీసింది యాక్చువల్గా ఒకటే, కానీ ఇంకో కార్డు అతుక్కొని వచ్చింది. దీన్ని మనం తీయద్దు కాబట్టి ఉన్నట్లే. ఓకే, మీ పర్సన్ వచ్చేసి ఇప్పుడు ఆర్థికంగా సమస్యలలో డబ్బుల కోసం అయితే చాలా కష్టపడుతున్నారండి. మీరు ఆర్థికంగా అంటే ఎదిగితేనే, ఆర్థికంగా ఉంటేనే, డబ్బుల పరంగా ఉంటేనే మీ లైఫ్లోకి వస్తానని చెప్పేసి ఏమైనా రెస్ట్రిక్షన్ చేసిరా, ఏం చేసిరా నాకైతే తెలియదు. కాకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్ వలన, లేకపోతే బయట ప్రాబ్లమ్స్ వలన, కాకపోతే డబ్బుల కోసం అయితే చాలా అంటే చాలా చింతపడుతుర్రు, బాగా అంటే కష్టపడుతుర్రు కూడా. ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, చాలా కష్టపడుతున్నారు. అండ్ మీతో మంచిగా ఆలోచనలు, మంచిగా ఏంది ఉండాలి, మంచిగా మీకు లవ్ ఆఫర్ చేయాలి. ఇక్కడ 7 ఆఫ్ కప్స్ మీకు లవ్ ఆఫర్ చేయాలి, మంచి ఫ్యామిలీ లీడ్ చేయాలి, మిమ్మల్ని తప్ప ఎవరిని అడ్జస్ట్ చేసుకోలేను అన్న ఆలోచనలు అయితే మీతో మీరంత బాండింగ్ చూపించినా, ఎంత నెగ్లెక్టేషన్ చేసినా చేసిర్రు, వాళ్ళు చేసిర్రు, మీరు చేసిర్రు. ప్రజెంట్ మీరు చేస్తారో వాళ్ళు చేస్తారో నాకు తెలియదు, కానీ మీతో మంచి బాండింగ్ లో ఉండాలని అయితే కోరుకుంటున్నారు. దానికోసం బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, 7 ఆఫ్ వాన్స్ బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, చాలా కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఇరికాట్లల్లో, ఇబ్బందులల్లో, ఉన్న దగ్గర ఉండలేక, కుదురుగా ఉండలేక, తినలేక, పడలేక అన్నట్టు చాలా అవస్థలు అయితే పడుతుర్రు. అండ్ ఇక్కడ వీళ్ళు పడే అవస్థకు ఆ యూనివర్స్ కూడా పాపం రీయూనియన్, ఇక్కడ రీయూనియన్ వచ్చింది. రీయూనియన్ అయితే ఉంది, ఖచ్చితంగా రీయూనియన్ కావాలని కోరుకుంటుర్రు, యూనివర్స్ని కోరుకుంటుర్రు, దేవుణ్ణి కోరుకుంటుర్రు. నా పర్సన్ నాకు కావాలని చెప్పేసి దేవుని కోరుకుంటుర్రు. రీయూనియన్ అయితే ఉంది. మిమ్మల్ని మంచిగా ఒక రాణి లెవెల్లో చూసుకోవాలా అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఆడున్న పర్సన్, అక్కడున్న పర్సన్ వాళ్ళే మిమ్మల్ని అద్దనుకుంటున్నారు. నువ్వు చూసుకున్నది ఏంది, బొంగు భూషణం, ఆడుకోతావు పో, నిన్ను అంతే కదా అన్నట్టుగా అక్కడున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, ఇద్దరుంటే ఇంకొకరు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్, ఫాదర్ మెయిన్, ఇంకెవరైనా కావచ్చు. అట్లా శాసించినా కానీ మిమ్మల్ని మాత్రం మీకు తన దృష్టిలో ఒక తల్లి స్థానంలో ఆలోచిస్తున్నారు మీ గురించి. తల్లి స్థానంలో, అక్క స్థానంలో, చెల్లె స్థానంలో, అన్ని స్థానాలు మీరు భర్తీ చేస్తున్నారు తన జీవితంలో, తన లైఫ్లో. ఈ వీడియో మీ కళ్ళ ముందరికి వచ్చిందంటే మీకేదో మెసేజ్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చిందని అర్థం. మీరు ఇంకా వాళ్ళకి గుర్తున్నారు, మీ ఆలోచనలు, మీ ఫీలింగ్స్ తోటే తను బతుకుతున్నాడు అని చెప్పుకోవచ్చు. గుడ్డిగా చెప్పుకోవాలంటే అదే విషయాన్ని చెప్పుకోవచ్చు. మీ ఆలోచనలు అయితే ఉన్నాయి. ఇక్కడ బర్డెన్ ఫేస్ చేస్తున్నారు, ఇక్కడ కూడా బర్డెన్ ఫేస్ చేస్తున్నారు. చూడండి,
సెవెన్ ఆఫ్ సోర్స్ వచ్చింది. ఇక్కడ కూడా బర్డన్ ఫేస్ చేస్తున్నారు, చాలా ఇబ్బందిగా ఉన్నారు, చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. అంటే చెప్పలేరు, ఎవరికైనా చెప్తే సిగ్గువాయి చెప్పకపోతే మనం అన్న పరిస్థితి ఉంది. కొన్ని అనద్దు, అచ్చెత్తున్నాయి, మీరు ఏమనుకోకూరు జరా. నా లాంగ్వేజ్ గింతే, ఓకేనా? సరే, థ్యాంక్ యూ అర్థం చేసుకున్నందుకు. అండ్ మీతోటి బాండింగ్లో ఉండాలని కూడా ఈ కార్డు నేను చూపించనంటే చూపెట్టకు, నేను పోతా అన్నట్టే పోతుంది ఇట్లా. ఇక చూడండి, బాండింగ్ చూపించొద్దు, చూపిస్తున్నా. ఇది ఫిజికల్ బాండింగ్, డెవిల్ కార్డు. మీతోటి ఇంత ముందుకు ఎట్లున్నా నాకు తెలియదు, కానీ బాండింగ్లో ఉండాలన్న కోరిక కూడా ఉందండి. మీతో మంచి బాండింగ్ ఉంది ఇంత ముందుకు, అదే బాండింగ్లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ కార్డు నేను మూసెత్తున్నా. ఇందుకు దేవుడు మనకు అడిషనల్ కార్డు జడ్జిమెంట్ కూడా. ఎంత గట్టిగా సంకల్పం చేసుకుంటున్నారో అక్కడ మీ పర్సన్, కానీ మీ పర్సన్ చూసేది ఆడవాళ్ళు అయితే మొగోళ్ళు అయితే ఆడోళ్ళు, గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్, ఎవరైనా కావచ్చు ఆపోజిట్ పర్సన్. ఇక్కడ జడ్జిమెంట్ కూడా ఇస్తున్నాడు దేవుడు పాపం, ఎందుకంటే వాళ్ళ గోస దూలేక జడ్జిమెంట్ ఇస్తుంది. అండ్ ద ఫూల్ అంటేనే మీకు తెలుసు కదా, ఇక నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్స్టా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్నిట్లలో మిమ్మల్ని స్పై చేస్తున్నారు గట్టిగా. ఎట్లా అంటే మంచిగా రాత్రనక పగలనక ఎప్పుడైనా సరే మీ పిక్ కనిపిస్తుంది, మీ ఫోటో కనిపిస్తుంది, మీరు వాట్సాప్లో ఉన్నారా, మీరు యూట్యూబ్లో ఉన్నారా, మీరు ట్విట్టర్లో ఉన్నారా, మీరు ఎక్కడున్నారు ఏంటి అని మంచిగా, అంటే మీ పిక్, మీ ఫొటోస్, మీ వీడియోస్ ఏమన్నా ఉంటే, మీ మాటలు ఏవైనా సరే స్పై చేస్తున్నారు. ఓకే, మీ గురించి ఆలోచనలు స్పై చేస్తున్నారు. అండ్ 9 of Cups, మీకు లవ్ ఆఫర్ చేయాలని ఉంది, ఆలోచిస్తున్నారు లవ్ ఆఫర్ చేయాలి. కాకపోతే పోతే ఏం చేస్తుంది, ఆయనత కత్తి బట్టి కొడుతుందా, కట్టె బట్టి కొడుతుందా, లేకపోతే బిందించుకొని చంపుతుందా, చుట్టబడేటట్టు ఓ రాయించుకొని చంపుతుందా అని ఆలోచన మాత్రం ఉంది. ఎందుకనంటే కాకపోతే ఆఫర్ చేస్తా, ఎట్లయితే గట్లయితుంది, కొడుతుందా తిడుతుందా చూస్తా అన్నట్టుగా అనుకుంటారు. రేస్ ఆఫ్ వాన్స్, అన్కండిషన్ లవ్ అయితే మీ ఇద్దరి మధ్యలో ఉందని అయితే చెప్పుకోవచ్చు. కార్డు చూడు ఇట్లా ఎగిరిపోతున్నాయి, అలా ఏమైంది వీట్లకు ఏమో మరి. మీకేం శిగం వచ్చిందో, కార్డుకేం శిగం వచ్చిందో, నాకేం శిగం వచ్చిందో కూడా తెలుస్తుంది. ఓకే, మీ పర్సన్ ఆలోచనలు అయితే ఉన్న దగ్గరనైతే హ్యాపీగా కంప్లీట్గా లేరు. మీ గురించి మాత్రం కంప్లీట్గా, వాళ్ళ గురించి వాళ్ళు కూడా మర్చిపోయి కంప్లీట్గా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారని ఇక్కడ నాకు అర్థమైపోతుంది. ఇది నిజం. ఇది ఎవరికి వస్తుంది అంటే హానెస్ట్గా అంటే ఇంకోటి పదం మనకు అవసరం లేదు, కానీ నిజంగా ట్రూగా మంచిగా మీకోసం ఆలోచించేటోళ్ళు, అందరినీ కాదనుకుని మిమ్మల్ని ప్రేమించేటోళ్ళు, మిమ్మల్ని సర్వస్వం అనుకునేటోళ్ళకి ఇది అన్నమాట. ఇట్లాంటి ప్రేమ వాళ్ళకి ఉంది, అలా ఆలోచిస్తున్నారు, అలా వాళ్ళ ఆలోచనలు గిట్లున్నాయన్నమాట. ఈ రకంగానైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. ఇక క్లారిఫికేషన్ అయితే తీసేసుకుందాం. ఓకే, ఎందుకు లేట్, ఎందుకు దండగా, క్లారిఫికేషన్ తీసుకుందాం. నేను ఒకటి అనుకుంటే ఒకటి వస్తుంది ఎప్పుడైనా సరే. గందుకే ఎప్పుడు నన్ను ఇయ్యాలని ఇస్తాను అని కోపవత్త అన్నట్టుంది పాపం. కోప్పడకండి, జరా ఫీలింగ్స్ చెప్పేసేయండి, లేకపోతే మా వ్యూవర్స్ చూసేవాళ్ళు ఫీల్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ ఏంజల్స్. ఇలా పర్సనల్ ఫీలింగ్స్ ఎట్లున్నాయి మరి, వీళ్ళ గురించి ఆలోచనలు అయితే మంచిగా చేస్తున్నారు. మరి వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? బాధగా ఫీల్ అవుతున్నారా, హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, మరి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా, మరి ఎట్లా ఫీల్ అవుతున్నారు? క్లారిఫికేషన్ ఇచ్చేసేయండి. ఇలా ఫీలింగ్స్ ఎట్లున్నాయో, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు చూసేద్దాం. బాటమ్ ఆఫ్ ద డెక్ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారండి. హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషన్లో ఫీల్ అవుతున్నారు, తలకిందులుగా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు, తపస్సు చేస్తున్నారు. ఓకే, ఫీలింగ్ ఎట్లుంది?
ఓకే 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 ఓకే. చూడండి పెంటికల మీద పళ్ళం మళ్ళీ పెంటికలే వచ్చింది. సరే, ఇలా ఫీలింగ్స్ ఎట్లున్నాయో చూద్దాం. పెంటికల్స్ డబ్బుల కోసం అయితే చాలా కష్టపడుతున్నానండి. డబ్బులుంటే ఈరోజు నా సిచ్యువేషన్ ఇట్లుండేది కాదు, నేను ఇట్లుండేటోని గాను, నేను మంచిగా ఉంటుండ్రి, నేను ఇట్లా ఉండేదాన్ని గాను, నేను మంచిగా ఉంటుండే, నా పొజిషన్ మంచిగా ఉంటుండే, నా పర్సన్ని నేను వదిలిపెట్టుకున్న రోజు రాకపోతుండే అని ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి వెతుక్కుంటున్నారు, మిమ్మల్ని వెతుక్కుంటున్నారు. ఎట్లా ఏంటి నా పరిస్థితి, తను వదిలిపెట్టేస్తే నేను ఉండగలుగుతానా, ఎట్లా నా పరిస్థితి అని చెప్పేసి మీ గురించి వెతుక్కుంటున్నారు. వాన్స్, ఇక్కడ 7 of Wands వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ వాండ్స్. మీరు ఎప్పుడు ఎప్పుడైనా నేను ఎన్నిసార్లు చేస్తున్నా, కాల్ చేస్తున్నా, ఫోన్ చేస్తున్నా, లిఫ్ట్ చేయట్లేదు, నా మీద కోపంగా ఉన్నారా, ఒక్కసారైనా ఫోన్ చేయకపోతారా, ఒక్కసారైనా నేను గుర్తొస్తలేనా అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో అక్కడ కూర్చొని ఉన్నారు. కానీ ఒక్కసారైనా నేను ఎన్నిసార్లు విసిగిస్తే విసిగిపోయి ఇంకేమైనా ఆలోచనలు తీసుకుంటారేమో, కాదు నేను ఒక్కసారైనా అంటే తను ఒక్కసారైనా అంటే ఆయనను ఒక్కసారైనా నాకు చెయ్యకపోతారా అన్న వెయిటింగ్ ఎనర్జీలో, ఫోను కాల్ అదర్వైజ్ తను రాకపోతుందా, నన్ను అర్థం చేసుకోకపోతుందా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి 5 of Wands. ఇక్కడ కూడా అంటే ఏంటి, కొట్లాటలు జరుగుతున్నాయి, గొడవలు పెట్టుకుంటున్నారు, కొట్లాటలు జరుగుతున్నాయి. అంటే మిమ్మల్ని మర్చిపోలేక, తనను తాను గుర్తుంచుకోలేక, ఎదుటి వాళ్ళని గుర్తుంచుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. బాధాకరమైన రాత్రులు పగళ్ళు నిద్ర లేకుండా, అంటే ఎట్లా అంటే సిచ్యువేషన్ బ్యాడ్ అట్లా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ వాన్స్. ఇక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. పేజ్ ఆఫ్ వాన్స్ ఇక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు. అండ్ యూనివర్స్కి చెప్పుకుంటున్నారు, దేవుళ్ళకు మొక్కుకుంటున్నారు. అండ్ ప్రొటెక్షన్, క్వీన్ ఆఫ్ సాన్స్, ప్రొటెక్షన్, మీకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ సోర్స్, తను ప్రొటెక్షన్ చేసుకోవాలి. ఓకే, మీకు ప్రొటెక్షన్ ఇచ్చి తను ప్రొటెక్షన్ చేసుకోవాలి, మీకోసం ఫైట్ చేయాలి అని ఫీల్ అవుతున్నారు. మీకు ప్రొటెక్షన్ చేయాలి, తను ప్రొటెక్షన్ చేసుకోవాలి. అండ్ క్వీన్ ఆఫ్ సార్ట్స్ మీకోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఫైటింగ్, ఎంత గొడవలైనా ఎన్ని ఇబ్బందులైనా మిమ్మల్ని వదలడానికి సిద్ధంగానైతే లేరు. ఓకే, ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్, లవ్ ఆఫర్ చేయాల్సిందే, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మగవాళ్ళు అయితే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళైతే మగవాళ్ళకి. కప్ ఆఫర్ అయితే, లవ్ ఆఫర్ అయితే ఖచ్చితంగా ఇస్తా. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చింది, క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ సోర్స్ వచ్చింది. తనను తను ప్రొటెక్షన్ చేసుకొని, మిమ్మల్ని ప్రొటెక్షన్ చేసుకొని, అవతలున్న ప్రాబ్లమ్స్ కూడా తన ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకొని మీ దగ్గరికి రావాలి. మీరు ఏమన్నా సరే మీ దగ్గరికి రావాలనే ఒపీనియన్తో ఇట్లా అన్నమాట ఫైట్ చేసుకుంటున్నారు, తనకు తాను యుద్ధం చేసుకుంటున్నారు, వేరే వాళ్ళతో కూడా గొడవ పడుతున్నారు. అదన్నమాట ముచ్చట. ఓకే, కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ కూడా మీకు లవ్ ఆఫర్ చేస్తున్నారు. వన్ సెకండ్, ఇక్కడ కూడా లవ్ ఆఫర్ చేస్తున్నారు, లవ్ ఆఫర్ తీసుకొని వస్తున్నారు మీ దగ్గరికి. అండ్ మీరు విడిపోవాలనుకున్నా, మీరు ఏమనుకున్నా, మీరు ఎన్ని రకాలుగా ఆలోచించిన, పేపర్లు చించిన, ఇంకేం చించిన, బుక్కులు నింపినా, కాపీలు నింపినా, ఇంకేం నింపినా కానీ ఏం జరగవు, అదంతా వేస్ట్. ఎందుకంటే ఇక్కడ మీకు సోల్మేట్ బాండింగ్ ఉంది, సోల్మేట్ కనెక్షన్, ద లవర్ కార్డ్. వెనక నుంచి దేవుడే కలిపిన బంధం మీది, ఇప్పటి బంధం అయితే కాదు, పూర్వజన్మ సంకల్పం, పూర్వజన్మ బంధం. మీరు విడిపోవాలనుకున్నంత మాత్రాన విడిపోలేరు, గుర్తుపెట్టుకోరు. ఓకే, వీల్ ఆఫ్ ఫ్యూచర్ చూడండి ఎంత మంచి కార్డ్స్. ఇట్లా తన ఫీలింగ్స్ ఎట్లున్నాయో నేచర్ కూడా తనకు అంతే విధంగా సహాయపడుతుంది, ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకే కానీ. వీల్ ఆఫ్ ఫ్యూచర్, మీ టైం మారబోతుంది. ఓకే, మీకు మంచి రోజులు ముందు ఉన్నాయి. ఓకేనా, మరి వీళ్ళ పర్సన్కి బాండింగ్ ఉందా అంటే ఇక్కడ మనం అడగక ముందుకే
జడ్జిమెంట్ కార్డ్ అయితే వచ్చేసింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రామకృష్ణ త్యారోని చాలా బాగా ఆదరిస్తున్నందుకు. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, ఈరోజు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు, అలా మనసులో ఏం ఆలోచిస్తున్నారు, అండ్ వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అంటే గిట్లున్నాయి. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఉన్నది మీ సుమ అండ్ రామకృష్ణ త్యారోకి. మీరు కాల్స్ చేసేవారు అయినా మెసేజ్ చేసేవారైనా చాలా థ్యాంక్స్ అండి. చాలా అంటే వరకు రీచ్ అవుతున్నాయి మన వీడియోస్, దానికి చాలా ఆనందంగా ఉన్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఉన్నది మీ సుమ. బాయ్.